చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆకస్మికంగా ప్లాన్ చేసుకున్నారా? వాస్తవంగా 2-3 రోజుల ముందే వచ్చింది, ఆయన వెళ్ళబోతున్నారు అన్నటువంటిది. కాబట్టి ఆకస్మిక ప్లానింగ్ కాదు. కానీ చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నది ఒక వర్గం అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు మనం పక్కన బాక్స్లో చూస్తున్నటువంటి 2 ట్వీట్లకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకటి రష్యాకి సంబంధించినటువంటి, రష్యా వాళ్ళు అమెరికా మీద కన్నేసి ఉంచుతారు, అమెరికా వాళ్ళు రష్యా మీద కన్నేసి ఉంచుతారు. అందులో రష్యాకి సంబంధించినటువంటి, రష్యాలో ప్రైవేట్ మీడియా అంటే ఉండదు, స్పుత్నిక్ అనేది వాళ్ళ అధికారిక మీడియా. వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద సిఐఏ ఒత్తిడి తెస్తోంది, అమెరికన్ సిఐఏ ఒత్తిడి తెస్తోంది, బాబుని మోడీ సర్కార్ నుంచి వైదొలిగి ఇటు పక్కకి వెళ్ళమని చెప్పి ఐఎన్డిఏ వైపుకి వెళ్ళమని చెప్పి ఒత్తిడి చేస్తోంది అన్నటువంటి పాయింట్. అదే సందర్భంలో దీని వెనకాల అమెరికన్ రాయబారి కూడా ఉన్నారు అన్నటువంటి పాయింట్ కూడా అక్కడ మెన్షన్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ అన్నటువంటిది తన మీద వస్తున్న ఒత్తిళ్ళు మోడీ ప్రభుత్వానికి చెప్పడానికా, లేదా అంత ఒత్తిడి వస్తున్నా సరే నేను లాయల్టీగానే ఉన్నానని చెప్పడానికా అన్నటువంటిది తెలియాల్సి ఉంది.